టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ఇప్పుడు నిర్మాతగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఆయన ఓమి పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను బుధవారం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్వానంద్ తన భవిష్యత్తు ప్రణాళికను మీడియాతో పంచుకున్నారు. ఓమి కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని భవిష్యత్ తరాల కోసం దార్శనికతతో ఆరంభించామని శర్వానంద్ తెలిపారు. నిబద్ధత, మంచి సంకల్పం, బాధ్యతలతో కూడిన కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా సృజనాత్మకత, ఐక్యత, సుస్థిరత వంటి విలువలకు ప్రాధాన్యతనిస్తూ 100% సహజమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వెండి తెరపై చెప్పని కథలను తన నిర్మాణ సంస్థ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తానని శర్వానంద్ అన్నారు. నటీనటులు, సృజనాత్మకత నిపుణులను ఒక వేదికపైకి తీసుకువచ్చే వేదికగా ఓమి నిలుస్తుందని వివరించారు. సినిమాలు నిర్మించడమే కాకుండా ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కలిసికట్టుగా అనుభవించే జీవన శైలిని ప్రోత్సహించడం తమ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ కొత్త ప్రయాణంతో సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారని శర్వానంద్ స్పష్టం చేశారు. సినిమా, టెలివిజన్ ఈ ప్రయత్నాలన్నీ సందేశాత్మకంగా ఉండాలి. చూపే ప్రతి విజువల్ లేకపోతే చేసే నిర్మాణం వాటి ద్వారా ఒక సందేశాన్ని, కేవలం సందేశంతో సినిమా ఆడదు. సందేశము, దాంతోపాటు చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు కలిసి నిర్మాణం ముందుకు వెళితే అది విజయవంతం అవుతుంది. దాంతోపాటు మనం ఇచ్చే సందేశం సమాజానికి, మన యువతరానికి, వాళ్ళందరికీ ఒక రకమైన మార్గదర్శకత్వం, లేకపోతే ఒక మేలుకొలుపు, లేకపోతే ఒక పిలుపు, ఆ విధంగా ఉంటే జనం దాన్ని ఆస్వాదిస్తారు, చూసి ఆనందిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ సంస్థ ఓమి ముందుకు వెళ్ళాలని, విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. Thank you.